మేడిగడ్డ సందర్శనకు వస్తున్న ముఖ్యమంత్రి గారికి 3 డిమాండ్లు. అయ్యా ముఖ్యమంత్రి గారు, కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నావు, మేడిగడ్డ కుంగిపోయిందన్నావు. 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగం నోలు కొట్టినవు, భూముల్ని బీడుబారించినవు. ఆ రోజే చెప్పిండ్లు ఎన్డీటీ వాళ్ళు, అది కుంగిపోయింది, ఎల్ఎన్టీకి గ్యారంటీ పీరియడ్ ఉంది, ఏజెన్సీ చేస్తుందని చెప్పితే నువ్వు చెయ్యొద్దు. కాళేశ్వరం కుంగిపోయింది, కేసీఆర్ గారు అవినీతి పరుడని బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం చేసినావు. ప్రజలంతా చూసిండ్లు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? కుంగిపోయినా కూలిపోయినా కాళేశ్వరాన్ని ఎందుకు వస్తున్నావు? ఆ రోజు రిపేర్ కాదు, పిల్లరు నిర్మాణం జరగదు, నీటి పంపింగ్ జరగదు, నీళ్లు కాలువలకు రావు అన్నావు. మరి నువ్వు నిండు అసెంబ్లీలో, పబ్లిక్ మీటింగుల్లో, ప్రెస్ మీట్లో, క్యాబినెట్ మీటింగ్లో మీరు, మీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఈ జిల్లా మంత్రి గారు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాల్ని మొత్తం హైదరాబాద్ ప్రజలకు తాగిస్తున్నారంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి బిడ్డ? కాళేశ్వరం కుంగిందా? మీరు ఎందుకు ఎండబెట్టిళ్ళు? దీనికి సమాధానం చెప్పాలి. 2, ఈ 2 ఏళ్ళు ఎండబెట్టడం వల్ల మీరు ఇసుక దందా చేయడానికా? ఈ ఇసుక దందా ద్వారా మీ పార్టీ వాళ్ళు బాగుపడడానికా? మీ కమిషన్ల కోసమా? 3, నీవు పునర్నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు అందించడం వల్ల మరి ఇప్పటికీ నష్టపోయిన రైతాంగానికి వంగి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలని 3 డిమాండ్లు చేస్తున్నా.